ఒక రోమ్ రాజ్యం లేచింది అక్కడ. తర్వాత దేవుని మహిమ కలుగునుగా. ఇవన్నీ దానియేలు చెప్పిన సంగతులు ఇవన్నీ జరిగినప్పుడు ఇవి కూడా త్వరలో జరగబోతాయని, ఇవి ఫెయిల్ కావని, ఇవి వృధా కావని అక్కడ జ్ఞానులు గ్రహించి వారి లేఖనముల విషయంలో ఎల్లప్పుడూ చర్చ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఈ రాత్రి మనం ఎందుకు ఇక్కడ కూడుకున్నాం? మిగిలిన సంఘ శాఖల వలె యేసు పుట్టాడు, క్రీస్తు నేడు పుట్టాడని కేకలు వేయడానిక? మాట్లాడండి. మిగిలిన సంఘ శాఖల వలె ఇక్కడ మనం రికార్డ్ డ్యాన్సులు వేయడానిక? ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ఆ అసభ్యకరమైన వస్త్రధారణతో భయంకరమైన ఆ యొక్క దేవుని పాటలకు భయంకరమైన సినిమా స్టెప్పులు వేస్తూ భయంకరమైన అల్లరితో కూడిన ఆటపాటలు కలిగి ఉండడానికి ఇక్కడ మనం కూడుకున్నామా? యేసు పేరు చెప్పి, పండగ పేరు చెప్పి హల్లెలూయా మనం ఇష్టానుసారంగా ఉండడానికి ఇక్కడ కూడుకోలేదు. మనం ఈ రాత్రి ఎందుకు కూడుకున్నామంటే సందర్భం ఏదైనా, కాలం ఏదైనా, పరిస్థితి ఏదైనా దేవుని వాక్యమును గూర్చి, జరగనైన సంగతులను గూర్చి మనం లేఖనములను చర్చించడానికి, ధ్యానించడానికి మనం ఇక్కడ కూడుకున్నాం. ఈరోజు ప్రపంచమంతా జరుపుకునే ఈ క్రిస్మస్ వేడుకలలో ఎక్కడైనా ఆ జరగనై ఉన్న సంగతులను గూర్చి ఎవరైనా ధ్యానిస్తున్నారా? లేదు. అదే విచారకరం ఈ రోజున. ఆమె ప్రతి సంవత్సరం క్రీస్తు నేడు పుట్టాడు అంటున్నారు. హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టాడు అంటున్నారు ప్రతి సంవత్సరము కూడా. వింటున్నారా? ఆ క్రిస్మస్ పేరు చెప్పి కొన్ని వేల లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు అక్కడ. కానీ ఆ కూటాలలో, ఆ క్రిస్మస్లలో, ఆ ఆరాధనలలో, ఆ పండగని చెప్పుకుంటున్న ఆ కూడికలలో వారు ఎక్కడైనా జరగనైన సంగతులను గూర్చి వారు మాట్లాడుతున్నారా అంటే ఎవరు చూడట్లే. ఆమేన్. ప్రతి సంవత్సరం యేసు పుట్టాడు అదే చూస్తారు. అంటే 2000 సంవత్సరాల క్రితం జరిగింది చరిత్ర, దాని గురించే మాట్లాడతారు తప్ప ఇప్పుడు ఏం జరుగుతున్నాయి లేఖనాలు, ఈ కాలంలో నెరవేర్చబడుతున్న లేఖనాలు ఏంటి, త్వరలో జరగబోతున్న ప్రవచనాలు ఏంటి, దాన్ని వారు చూడట్లేకపోతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే అందరూ దాన్ని చూడరు అక్కడ. హల్లెలూయా. అందరు ఆ కార్యాలను చూడలేరు అక్కడ. కొద్దిమంది మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనముల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. వారు మాత్రమే ఆ లేఖనములను గురించి ధ్యానిస్తూ ఉన్నారు అక్కడ. వాటి గురించి చర్చించుకుంటున్నారు. వాటి గురించి రాత్రి వెంబడి రాత్రి కూడికలు కలిగి ఉన్నారు వాళ్ళు. కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కాదు, రాత్రి వెంబడి రాత్రి కూడికలు కలిగి ఉన్నారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగునిగాక. కలుగున్నారా? కలుగున్నారా? దేవుని మహిమ కలుగునిగా. మరి ఇప్పుడు అలా కలుగున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఆసక్తిని బట్టి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ లేఖనములను గురించి చర్చించుకున్న వారి మధ్యలో ఆయన దిగి వస్తాడు. ఆయన మరలా ఆయన ఎవరికైతే ఆసక్తి ఉందో వారికే బయలుపరుచుకుంటాడు తప్ప మిగిలిన వారికి ఏం చేయడు ఆయన? బయలుపరుచుకోడు ఆయన.